Hi everyone, this is Uday. Welcome to today's session. సో అక్టోబర్ 18th నుంచి అక్టోబర్ 24th వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను. సో ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇంక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం అడిగారంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఓకే, ఐబా అంటాము. దీనికి చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే ఏకే గోయల్ అండి. ఓకే, ఏకే గోయల్. అసలుకి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏం చేస్తుంది అంటే బ్యాంకింగ్లో ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, ఓకే, స్కీమ్స్ ఎలా రన్ అవుతున్నాయి అనేది పర్యవేక్షిస్తుంది. ఓకే, ఐబా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే ఎప్పుడు ఫామ్ చేశారు అంటే 26th సెప్టెంబర్ 1946న ఫామ్ చేశారండి. ఎక్కడ ఉంటుందంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముంబైలో ఉంటుంది. సో చైర్మన్ ఏకే గోయల్ అని చెప్పాము. ఇంకో పాయింట్ కూడా చెప్పాలి, చైర్మన్తో పాటు ముగ్గురు డిప్యూటీ చైర్మన్లు ఉంటారండి, 3 members. సో వాళ్ళు కూడా ఇంపార్టెంట్ మనకి. ఒకటి వచ్చేసి చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ దినేష్ కుమార్ కారా, ఇంకొకటి వచ్చేసి ఎండి అండ్ సిఈఓ ఆఫ్ కెనరా బ్యాంక్ ఎల్వి ప్రభాకర్, నెక్స్ట్ ఎండి అండ్ సిఈఓ ఆఫ్ ఐడిబిఐ, ఓకే, ఐడిబిఐ బ్యాంక్ రాకేష్ శర్మ. అలాగే సెక్రటరీ ఉంటారు మాధవ్ నాయర్ అండి. సో ఈయనెవరు అంటే సిఈఓ ఆఫ్ మషార్క్ బ్యాంక్. ఓకే, ఈ బ్యాంక్ గురించి మనం ఎప్పుడు విన్నాం, మషార్క్ బ్యాంక్ గురించి. సో యూపీఐని లాంచ్ చేద్దాం అనుకున్నారు యూఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. సో దాంట్లో భాగంగా ఈ బ్యాంక్తో ఒప్పందం చేసుకుంది అనమాట ఎన్పిసిఐ. ఓకే, మషార్క్ బ్యాంక్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ విశ్వకర్మ వాటిక. సో విశ్వకర్మ అంటే ఎవరు అంటే గాడ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అండి. విశ్వకర్మ అనేది అంటే భగవంతులకి భవనాలు కానీ ఆయుధాలు కానీ తయారు చేసే వ్యక్తి విశ్వకర్మ. సో విశ్వకర్మ వాటిక అంటే ఏంటంటే సో ఇండియా మొత్తంలో ఫేమస్ ఆర్టిసన్స్ కానీ లేకపోతే క్రాఫ్ట్ మెన్ కానీ వాళ్ళకున్న కళలు అనేది వాళ్ళు చూపించవచ్చు. దానివల్ల వాళ్ళ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది అండ్ అవి అంతరించకుండా పోతాయి అన్నమాట. సో ఆ వృత్తులు. సో దీనికోసం విశ్వకర్మ వాటికని స్టార్ట్ చేసేది ఒక ఎగ్జిబిషన్ లాంటిది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే అక్టోబర్ 16th నుంచి అక్టోబర్ 25th వరకు ఉంటుందండి. సో ఎక్కడ స్టార్ట్ చేశారంటే రాంపూర్, యూపీ, ఓకే, ఉత్తరప్రదేశ్ రాంపూర్లో స్టార్ట్ చేశారు. ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ యూనియన్ మినిస్టర్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు లాంచ్ చేశారండి ఇది. ఓకే, సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ బేస్డ్ ఈ ఓటింగ్. సో స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మనం ఓట్ అనేది వేయచ్చు. ఇది స్టార్ట్ చేసింది తెలంగాణ. సో తెలంగాణ రీసెంట్గా తెలంగాణ గురించి కూడా మనం చెప్పాం. డ్రోన్స్ని ఉపయోగించి బ్లడ్ని వేరే చోటుకి తీసుకెళ్లడంలో అలాంటి టెక్నాలజీని ఫస్ట్ టైం ఉపయోగించిన స్టేట్ ఏంటి దేశంలోనే తెలంగాణ. సో అదేవిధంగా ఈ ఓటింగ్ అనే దాన్ని ట్రయల్ రన్ కూడా స్టార్ట్ అయింది. ఖమ్మంలో ట్రయల్ రన్ కూడా చేస్తున్నారు. సో ఎవరైనా డాక్టర్స్ కానీ లేకపోతే పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వినియోగించుకోలేని వాళ్ళు ఈ ఫోన్ ద్వారా ఓట్ అనేది వినియోగించుకోవచ్చు అనమాట. సో తెలంగాణ. ఓకే, నెక్స్ట్ సిఎస్కే. ఈ ఐపీఎల్ టైటిల్ 2021 గెలిచింది సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్. సో వాళ్ళు ఈ టైటిల్తో మొత్తం 4 టైటిల్స్ని ఇప్పటివరకు గెలిచారండి. ఈ ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2008లో స్టార్ట్ అయింది. సో ఆ ఈవెంట్లో గెలిచిన మొదటి టీం ఏంటి అంటే రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. సో మొత్తం 8 టీంలు ఉంటాయి. సో 2021కు జరుగుతూ వచ్చింది ఐపీఎల్. సో ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మీద ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన వ్యక్తి ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఓకే, విరాట్ కోహ్లీ 6283 రన్స్ స్కోర్ చేశారండి ఇప్పటి వరకు. అలాగే ఎక్కువ వికెట్స్ కైవసం చేసుకున్న వ్యక్తి 170 వికెట్స్ లసిత్ మలింగా గురించి ఏ పాయింట్ విన్నాం మనం. సో శ్రీలంకకు చెందిన ప్లేయర్, అన్ని ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి వైదొలిగారు. జెర్సీ నెంబర్ 99 యార్కర్ కింగ్ అంటారని కూడా చెప్పాను. సో అది ఇంపార్టెంట్. అయితే 2021లో జరిగిన ఐపీఎల్లో ఎక్కువ రన్స్ చేసింది ఎవరు ఈ ఈవెంట్కి అయితే రుతురాజ్ గైక్వాడ్ అండి. ఓకే, రుతురాజ్ గైక్వాడ్ 635 రన్స్ తీశారు. అలాగే ఎక్కువ వికెట్స్ తీసిన వ్యక్తి ఎవరు అంటే హర్షల్ పటేల్ ఆర్సీబీకి చెందిన వ్యక్తి. రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, సో సెబీ హ్యాస్ ఫార్మ్డ్ ఏ 4 member ప్యానల్. సో సెబీ అంటే ఏంటి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి సెబీ అంటే. సో ఎక్కడైతే ఇప్పుడు షేర్ మార్కెట్స్ ఉంటాయి వాటిని మానిటర్ చేయడం, కంట్రోల్ చేయడం అనేది చేస్తుంది అనమాట. సో ఏం చేస్తుందంటే ఇన్వెస్టర్స్ నష్టపోకుండా
చూస్తూ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఒక కమిటీ ఫామ్ చేశారు. కమిటీ ఏంటంటే సెటిల్మెంట్ ఆర్డర్స్ అండ్ కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్. కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా కంపెనీ ఒక రూల్ని బ్రేక్ చేసింది, సెబీ పెట్టిన రూల్స్ని, అప్పుడు దానికి డైరెక్ట్గా ప్రెజన్మెంట్ అంటే పనిష్మెంట్ ఇవ్వకుండా ముందు ఏం చేస్తుందంటే ఆ కంపెనీ వాళ్ళు నిజంగానే తప్పు చేస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకొని ఒక లెటర్ అనేది మళ్ళీ జరగకుండా మేము చూస్తామని చెప్పి ప్లస్ కొంత అమౌంట్ అనేది ఫైన్ కింద పే చేస్తాం అనమాట. దాన్ని కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ అంటారు. ఈ కమిటీకి హెడ్ కింద విజయ్ సి దగా ఉన్నదండి. ఓకే, విజయ్ సి దగా ఉన్నది హెడ్ కింద. సెబీ అనేది దీని యొక్క ఎప్పుడు ఫామ్ అయిందండి సెబీ అనేది 1992 ఏప్రిల్ 12. ఓకే, 1992 ఏప్రిల్ 12న ఫామ్ అయింది ఇది. చైర్మన్గా ఎవరున్నారు ప్రజెంట్? చైర్మన్ అజయ్ త్యాగి అండి. ఓకే, అజయ్ త్యాగి చైర్మన్గా ప్రజెంట్. సో ఈ విజయ్ సి దగా ఎవరు అంటే రిటైర్డ్ జడ్జి అండి, హైకోర్ట్ ఆఫ్ ముంబైకి రిటైర్డ్ జడ్జి అయినా. ఓకే, నెక్స్ట్ హూ హ్యాస్ వన్ ద ఇనాగ్రల్ ఎర్త్ షాట్ ప్రైజ్. సో ఎర్త్ షాట్ ప్రైజ్ని ఎందుకు ఇస్తారు అంటే జనరల్గా ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ హాని కలిగించేవి తగ్గించే ఐడియాస్ని కానీ కొత్త టెక్నాలజీ కానీ ఎవరైనా రూపొందించిన వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. సో దీన్ని ఏమంటారంటే ప్రిన్స్ విలియమ్స్ ఎర్త్ షాట్ ప్రైజ్ అంటారు. దీన్ని గెలుచుకున్న వ్యక్తి విద్యుత్ మోహన్ అండి. ఈ ప్రైజ్ యొక్క మనీ ఎంత అంటే 1 మిలియన్ యూరోస్ అనమాట ఈ ప్రైజ్ యొక్క. విద్యుత్ మోహన్ ఎందుకు ఇచ్చారంటే విద్యుత్ మోహన్ ఒక ఇన్వెన్షన్తో ముందుకు వచ్చారు. అదేంటంటే అగ్రికల్చర్ వేస్ట్ని బయో ప్రొడక్ట్స్ కింద మారుస్తుంది. సో మనకి పంటల్లో వేస్ట్గా ఉంటుంది కదా, సో వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళు తగలబెట్టడం వల్ల ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో ఎక్కువ స్మాగ్ కానీ ఎక్కువ పొగ కానీ జనరేట్ అవుతుంది. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ క్లీన్ ఎయిర్ చేయడానికి ఈయన ప్రాజెక్ట్ని రూపొందించారు. దానివల్ల ఈ వేస్ట్ని చార్కోల్ కార్బన్స్ కింద మారుస్తారు అనమాట. ఈయనకి ఇదే ప్రైజ్ కాదు, 2020లో యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అనే ప్రైజ్ కూడా లభించిందండి. ఓకే, ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం గ్లోబల్ టీబీ రిపోర్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా టీబీ అనేది ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఎక్కువ ఉన్నది అని నమోదు చేస్తారు. దాంట్లో భాగంగా అత్యధికంగా ఎక్కడ ఉందండి టీబీ కేసెస్ అంటే ఇండియాలో అండి. సో ఇండియాలో ఎక్కువ కేసెస్ అనేవి జనరేట్ అయినాయి. సో వరస్ట్. సో ఈ మొత్తం 113 కంట్రీస్, 113 కంట్రీస్లో మనది లాస్ట్ పొజిషన్ అనమాట టీబీలో. జనరల్గా 2019 నుంచి 2020కి మనం కంపేర్ చేసుకుంటే 20% అనేది కేసెస్ తగ్గింది. కానీ 2021కి ద కేసెస్ ఆర్ రైజ్డ్ టు 41%. ఓకే, 41%. సో గ్లోబల్ టీబీ అంటే ఏంటి? ట్యూబరిక్లోసిస్. దాన్ని కాజ్ చేసే బ్యాక్టీరియా పేరేంటి? మైకో బ్యాక్టీరియం ట్యూబరిక్లోసిస్. ఇలా టీబీని ఎలిమినేట్ చేయడానికి మన ఇండియాలో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. దాన్ని ఏమంటాం మనం? NTEP, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఎప్పుడు లాంచ్ చేశారు? 1997లో లాంచ్ చేశారు. ఇలాంటి ఇంపార్టెంట్ అండి. SBIలో మీకు ఇలాంటి డేట్స్ అడుగుతుంటారు. ఓకే, సో MD అండ్ CEO ఆఫ్ యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ ఆల్రెడీ MD అండ్ CEO ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రీఅపాయింట్ అయ్యారు. ఆయన ఎవరు అంటే అమితాబ్ చౌదరి గారు. సో యాక్సిస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి? ముంబైలో ఉంటుందండి యాక్సిస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్. సో యాక్సిస్ బ్యాంక్ గురించి మనం ఎప్పుడు విన్నాం? రీసెంట్గా భారత్ స్వైప్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తుంది. దేనికి? POS, పాయింట్ ఆఫ్ సేల్ బిజినెస్ కోసం. ఇదంటే ఏంటో నేను చెప్పాను ఆల్రెడీ. సో POS కోసం చేస్తుంది. దాంట్లో భాగంగా ఏ బ్యాంక్తో అది ఒప్పందం చేసుకుంది అంటే యాక్సిస్. సో యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్ అనమాట. ఓకే, CH భవానీ దేవి ఈజ్ అన్ ఇండియన్ అథ్లెట్. ఓకే, CE భవానీ దేవి. సో దేంట్లో అంటే ఏ ఫీల్డ్లో అంటే ఫెన్సింగ్ అండి. ఓకేనా, ఫెన్సింగ్ అంటే ఇదిగోండి ఇక్కడ బొమ్మ పెట్టాను, ఈ పిక్చర్ మీకు పెట్టాను, తెలియకపోవచ్చు అని. సో అందరూ చూసే ఉంటారు ఈ గేమ్ అనేది. సో ఈ 2020 టోక్యో ఒలింపిక్స్లో షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్వాలిఫై. ఓకే, మొదటి భారతీయ మహిళ ఈ గేమ్లో క్వాలిఫై అయిన వాళ్ళు. అంటే మెడల్ రాలేదు కానీ క్వాలిఫై అయ్యారు. సో షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్. సో ఫెన్సింగ్ అంటారు. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తాను. సెబర్ ఫెన్సింగ్ అండి. ఓకేనా, దీంట్లో టైప్స్ ఉంటాయి. ఇది సెబర్ ఫెన్సింగ్. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. సెబర్ ఫెన్సింగ్. సో నేమ్ ద CMD ఆఫ్ నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. CMD అంటే చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సింపుల్గా CMD అని అంటాం. సో ఎవరు అంటే అమిత్ రాస్తోగి. ఓకే, అమిత్ రాస్తోగి అంటే నేషనల్ రీసెర్చ్
ఎన్ఆర్డిసి అంటాం. ఓకే, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఫామ్ చేశారు? 1953లో ఫామ్ చేశారు. ఓకేనా, ఎందుకంటే దీని పని ఏంటంటే టు ప్రమోట్ టెక్నాలజీస్ డెవలప్డ్ అట్ వేరియస్ ఆర్ఎండి ఇన్స్టిట్యూషన్స్. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ ఉంటాయి కదా, వాటిలో ఉండే టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకే, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద న్యూ బుక్? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, రీజన్, రిలీజియన్ అండ్ నేషన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎవరు అంటే ఇన్ని ఫాదర్ ఆఫ్ టూ నేషన్స్ అని అంటారు. ఫాదర్ ఆఫ్ టూ నేషన్స్ ఎందుకంటే ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోవడానికి మేజర్ కారణం, పాకిస్తాన్ మూమెంట్ చెలరేగడానికి కారణం ఈయనే అండి, అహ్మద్ ఖాన్ గారు. సో ఈయన ఒక ముస్లిం రెవల్యూషనిస్ట్ అనమాట. సో ఈయన గురించి బుక్ రాసిన వాళ్ళు సఫే కిడ్వాయ్. ఓకే, సఫే కిడ్వాయ్. ఈయన ఎవరు అంటే సఫే కిడ్వాయ్ గారు గ్రేట్ ఆథర్, కాలమినిస్ట్ అండ్ కమ్యూనికేషన్ సైంటిస్ట్ అండి. 2017లో అహ్మద్ ఖాన్ గారి బయోగ్రఫీ రాశారు. సో దానికి గాను ఈయనకి 2019లో సాహిత్య అకాడమిక్ అవార్డ్ ఫర్ ఉర్దూ ఇచ్చారండి. ఓకేనా, సాహిత్య అకాడమిక్ అవార్డ్ ఫర్ ఉర్దూ ఇచ్చారు. అలాగే 2018లో ఈయనకి ఉర్దూ లిటరేచర్లోనే హయ్యెస్ట్ అవార్డ్ అయిన కూరో అవార్డు, ఓకే, కూరో అవార్డును కూడా ప్రదానించారు. ఓకే, ఇది. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్? ర్యాంక్ ఎంత అంటే అసలు గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆ దేశానికి తగినంత ఫుడ్ అనేది లభ్యత ఉందా లేదా, ఒక పర్సన్కి అవసరమైనంత న్యూట్రిషన్ ఫుడ్ అనేది లభిస్తుందా లేదా అనేది తీసుకొని ప్రయారిటీ కింద తీసుకొని దీన్ని రూపొందిస్తారు. దాంట్లో భాగంగా ఇండియా ఒక ర్యాంక్ ఎంత అంటే 71 అండి. ఓకే, 71. అండ్ 2020లో 70 దీని ర్యాంక్, ఇండియా ర్యాంక్. ఓకే, సో 71 ర్యాంక్. ఇది ఎన్ని కంట్రీస్కి? 139 కంట్రీస్ అవుట్ ఆఫ్ 139 కంట్రీస్. ఓకే, పిఎం మోడీ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో కుషినగర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే గౌతమ బుద్ధుడు చివరిగా మరణించింది. ఓకేనా, గౌతమ బుద్ధుడు మరణించిన ప్రదేశం అండి కుషినగర్. సో ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ బుద్ధిస్ట్. ఓకే, అలాగే గౌతమ బుద్ధుడు పుట్టిన ప్లేస్ ఏంటండి? లుంబిని. ఓకేనా, లుంబిని ప్రావిన్స్. అది ఎక్కడ ఉంటుంది? నేపాల్లో ఉంటుంది. సో చనిపోయిన ప్లేస్ కుషినగర్ అనమాట. ఎయిర్పోర్ట్ గురించి వచ్చింది కాబట్టి మనం రీసెంట్గా ఏం చెప్పుకున్నాం? జైపూర్ ఎయిర్పోర్ట్. జైపూర్ని ఏమంటాం? పింక్ సిటీ. జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మేనేజ్ చేయడానికి, ఓకేనా, ఆపరేషన్స్ని మేనేజ్ చేయడానికి 50 ఏళ్ల పాటు అదానీ గ్రూప్ టేకప్ చేసిందని చెప్పాను. లీజ్ తీసుకుంది గవర్నమెంట్ నుంచి కదా, అది ఇంపార్టెంట్. సో జేమ్స్ ప్యాటిన్సన్ అనే వ్యక్తి రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్స్ నుంచి వైదొలిగారు. సో ఆయన ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే ఆస్ట్రేలియా దేశానికి. సో ఆస్ట్రేలియా గురించి వచ్చింది కాబట్టి రీసెంట్గా మనం ఏం చెప్పాము? ఇండియన్ ఉమెన్ టీమ్, ఓకే, ఇండియన్ ఉమెన్ క్రికెట్లో స్మృతి మందన. సో షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కోర్ 100 రన్స్. ఓకే, 100 రన్నులు పైగా స్కోర్ చేసిన తొలి భారతీయ మహిళ ఆస్ట్రేలియా నేలపైన. అలాగే పింక్ టెస్ట్ చెప్పాను కదా మీకు అప్పుడు బాల్స్ గురించి, రెడ్ బాల్, పింక్ బాల్ అండ్ వైట్ బాల్ అని ఉంటుంది. సో పింక్ టెస్ట్లో 100కు పైగా రన్స్ తీసిన వ్యక్తి అండి. ఓకే, వాట్ ఈస్ ద ఓవరాల్ డిఏ ఆర్ డిఆర్ రేట్? డిఏ అంటే డియరెన్స్ రిలవెన్స్ ఆర్ డియరెన్స్ రిలీఫ్ రేట్ అంటాం. అసలు ఏంటి ఇది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000 ఉందనుకోండి శాలరీ. ఓకేనా, మీకు ఈ ఇయర్ 10,000, నెక్స్ట్ ఇయర్ 10,000 శాలరీ. కానీ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఉన్న కూరగాయల రేట్లు నెక్స్ట్ సంవత్సరం ఉంటాయి, ఉండకపోవచ్చు. సో దాన్ని తట్టుకునే విధంగా మీకు ఈ డియరెన్స్ రిలవెన్స్ని ఇస్తారు. దీన్ని జూలైకి ముందు 2021 జూలైకి ముందు దీని యొక్క రేట్ అనేది 17% ఉండేది. దీన్ని 17% నుంచి 28%కి రైజ్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా దీన్ని 31%కి ఇస్తున్నారు. సో అందరూ సెంట్రల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఎంత? డిఆర్ రేటు 31%. సో ఎస్బీఐ లాంటి ఎగ్జామ్స్లో ఇవి అడుగుతారు మెయిన్గా, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. ఓకే, సో ఆర్బీఐ హ్యాస్ రీసెంట్లీ ఇంపోజ్డ్ RS1 crore మానిటరీ పెనాల్టీ. సో పెనాల్టీ విధించింది దేని మీద అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద విధించింది. సో ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, రీసెంట్గా ఎస్బీఐ మీద కూడా విధించింది, మనం చదువుకున్నాం ఆల్రెడీ, 1 crore రూపీ పెనాల్టీ. అయితే ఇక్కడ సెక్షన్ ఇంపార్టెంట్. ఓకేనా, సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 26(2) పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్. ఈ యాక్ట్ గురించి మీకు ఎప్పుడు చెప్పాను? పేమెంట్స్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007. ఎప్పుడు చెప్పాను? ఎన్పిసిఐ గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను. ఎన్పిసిఐ ఉండే యాక్ట్ ఏంటి? పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2007 అనమాట.
పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వచ్చింది. రీసెంట్గా అది ఏం చెప్పుకున్నాం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ గురించి, సెప్టెంబర్లో మీకు చెప్పానంటే నేను. ఏంటి అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అండ్ ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ వాళ్ళు ఇద్దరు కలిసి మీకు ఫాస్టాగ్ బేస్డ్ మెట్రో పార్కింగ్ ఫెసిలిటీని కల్పించారు. సో ఇండియాలో ఫస్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంకే ఫాస్టాగ్ని ఉపయోగించి పార్కింగ్ ఫెసిలిటీని కల్పించింది. ఓకే, సో వాట్ వాస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్స్ రూల్? సో అంటే ఏంటంటే ప్రపంచం మొత్తంగా దేశాల్లో చట్టాలు కానీ న్యాయాలు కానీ ఎంతవరకు పనిచేస్తున్నాయి, సో ఎంతవరకు వాటి ఎఫెక్ట్ అనేది ఉంది అనేది దాన్ని బేస్ చేసుకొని తీసుకొస్తారు. ఓకే, సో దాన్ని 139 కంట్రీస్ అండి. సో అవుట్ ఆఫ్ 139 కంట్రీస్ ర్యాంక్ వచ్చేసి 79, ఇండియా ఒక ర్యాంక్. ఓకే, సో ఇండియా ఒక ర్యాంక్. దీంట్లో ఫస్ట్ ఉన్నది ఏంటండి, ఫస్ట్ సెకండ్ ఈ 3 దేశాలు ఏంటి అంటే డెన్మార్క్, నార్వే అండ్ ఫిన్లాండ్ అండి. సో ఈ 3 దేశాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి ఆఫ్ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్? సో ఎవరు అంటే అలోక్ మిశ్రా గారండి. అసలుకి ఈ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఈ ఐపీజీఎల్ ఎవరు ఫామ్ చేశారు అంటే జాయింట్ వెంచర్ ఇది. ఓకే, జేఎన్పీటీ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అండ్ కండ్లా పోర్ట్ ట్రస్ట్ ఈ 2 కూడా కలిసి రూపొందించినవి. దేనికి రూపొందించారు అంటే ఇరాన్లో, ఓకే, గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్లో చబహర్ పోర్ట్ అనే దాన్ని డెవలప్ చేస్తున్నారు. దేనికంటే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఒక సేఫెస్ట్ అండ్ చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ రూట్ అనేది ప్రొవైడ్ చేయడానికి అనమాట. ఓకే, పోర్ట్స్ గురించి వచ్చింది కాబట్టి ఇంకొక పాయింట్ చెప్తాను. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ సర్బానంద్ సోనోవాల్ గారు ఒక యాప్ లాంచ్ చేశారు. అదేంటి, మై పోర్ట్ యాప్ అండి. ఎందుకు లాంచ్ చేశారు అంటే అన్ని పోర్ట్స్లో పనులు వర్క్ అనేది ఎలా జరుగుతున్నాయి మానిటర్ చేయడానికి, ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి ఈ యాప్ అనేది లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మ్యాన్ హూ హ్యాస్ ఆర్డర్డ్ ద బుక్ వీర్ సావర్కర్, ద మ్యాన్ హూ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ ద పార్టిషన్. ఓకే, సో ఇదేంటి అంటే వీర్ సావర్కర్ ఒక హిందూ రెవల్యూషనిస్ట్ అండి, ఒక హిందూ రెవల్యూషనలిస్ట్. ఓకే, సో ఈయన బాగా ప్రాధాన్యం పొందారు బీజేపీ వచ్చిన తర్వాత. సో ఎక్కువ ఫేమస్ అవ్వలేదు ఈ పర్సన్. సో ఈయనకి సంబంధించి ఒక బుక్ అనేది రాశారు. దాన్ని రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు రిలీజ్ చేశారండి. సో దానికి ఆథర్ ఎవరు అంటే ఉదయ్ మహుత్కర్ అండ్ చిరాయు పండిత్. సో ఆప్షన్ ఏంటి మీది, బోత్ ఏ అండ్ బి. ఓకే, బోత్ ఏ అండ్ బి, ఉదయ్ మహుత్కర్ అండ్ చిరాయు పండిత్. ద లూసీ మిషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్. సో నాసా లాంచ్ చేసిందండి లూసీ మిషన్ని. దేనికి అంటే ట్రోజన్ యాస్ట్రాయిడ్స్ ఉంటాయి, వాటిని స్టడీ చేయడానికి. ట్రోజన్ యాస్ట్రాయిడ్స్ అంటే ఎక్కడ ఉంటాయి ఇప్పుడు, ఎర్త్, మార్స్, జూపిటర్ కదా. సో ఈ జూపిటర్ బెల్ట్లో ఈ యాస్ట్రాయిడ్స్ ఉంటాయండి. ఓకేనా, ఇవి సన్తో పాటుగా తిరుగుతూ ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. జూపిటర్ ఒక బెల్ట్లోనే ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిని స్టడీ చేయడానికి దీన్ని స్టార్ట్ చేశారు. సో నాసా అంటే ఏంటండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్, వాషింగ్టన్ డీసీ అమెరికాలో ఉంది హెడ్ క్వార్టర్స్, నాసా హెడ్ క్వార్టర్స్. దీని యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరు, నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్. ఓకే, అడ్మినిస్ట్రేటర్. రీసెంట్గా నాసా అండ్ ఇండియా ఇస్రో ఈ 2 కలిసి టేకప్ చేసిన మిషన్స్ ఏమైనా ఉన్నాయా, మీకు ఐడియా ఉందా? నైజర్ అండి. ఓకేనా, NISER నైజర్ అనే మిషన్ని స్టార్ట్ చేస్తున్నారు. 2023 కల్లా దీన్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు నైజర్ అంటే ఏంటి, నాసా అండ్ ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఓకేనా, ఇది దేనికి ఉపయోగపడుతుందంటే జనరల్గా భూమి మీద ఉన్న కట్టడాలు కానీ లేకపోతే మౌంటైన్స్ కానీ వాటి ఎగ్జాక్ట్ ఇమేజెస్ అనేది తీయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద 2021 CK ప్రహ్లాద్ అవార్డ్ ఫర్ గ్లోబల్ బిజినెస్ సస్టైనబిలిటీ? అసలు ఈ అవార్డు ఎవరు ఇస్తారు అంటే కార్పొరేట్ ఎకోఫార్మ్ అనే కంపెనీ ఇస్తుంది. దీంట్లో వన్ ఆఫ్ ద బోర్డు మెంబర్ అండి CK ప్రహ్లాద్ గారు. CK ప్రహ్లాద్ గారు ఫేమస్ కార్పొరేట్ అండ్ సోషల్ స్ట్రాటజిస్ట్. ఈయనొక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద అంటే ఏంటి అంటే ఈయన ఒక థియరీ తీసుకొచ్చి ఒక పిరమిడ్ లాంటిది, దాన్ని 4 సెక్షన్స్ కింద విభజించారు. టైర్ 1, టైర్ 2, టైర్ 4. టైర్ 4 అంటే పూర్ పీపుల్. సో ఎకనామీ అనేది ఈ టైర్ 4లో ఎక్కువ మంది ఉంటారు, వీళ్ళ నుంచి ఎకనామీ జనరేట్ చేయొచ్చు.
ఎలా జనరేట్ చేయాలి ఇలాంటి ఐడియాలజీస్ అన్నీ కూడా డెవలప్ చేశారండి. ఓకే, సో ఆయన జ్ఞాపకార్థంగా ఇస్తారు ఈ అవార్డుని. ఎవరికి ఇచ్చారంటే మైక్రోసాఫ్ట్ టీమ్. ఓకే, మైక్రోసాఫ్ట్ టీమ్ కూడా ఇచ్చారండి. సో మైక్రోసాఫ్ట్ టీమ్ CEO సత్య నాదెల్లా. ఓకే, ఆయన కూడా ఉన్నారు ఈ టీంలో. నేమ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ద సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో రీసెంట్గా మీరు న్యూస్లో చూసే ఉంటారు. సో PM ప్రధాని మోడీ గారు నెక్స్ట్ 25 years కూడా ఇండియాని ఒక బిజినెస్ క్యాపిటల్ కింద, బిజినెస్ హబ్ కింద తయారు చేయాలని భావించారు. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అండ్ కనెక్టివిటీని డెవలప్ చేయడం. సో దాంట్లో భాగంగా ఒక నేషనల్ ప్లాన్ని తీసుకొచ్చారు. దాన్నే గతిశక్తి అంటారు. ఓకే, PM గతిశక్తి 100 lakh crore బడ్జెట్ అండి ఈ ప్లాన్ అనేది. ఓకే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. సో ఎవరండి ప్రెసిడెంట్గా నియమితులయ్యింది? ఓకే, సహదేవ్ యాదవ్ గారు నియమితులయ్యారు. మనం వెయిట్ లిఫ్టింగ్ అన్నాం కాబట్టి రీసెంట్గా టోక్యో ఒలింపిక్స్లో 2020లో ఎవరు గెలిచారు? ఫస్ట్ మెడల్ మనకి ఈవెంట్లో ఫస్ట్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్ నుంచే వచ్చింది. సో మీరాబాయి చాను. ఓకే, మీరాబాయి చాను గారు గెలిచారండి. ఓకేనా, 49 kg. ఓకే, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్లో సెకండ్ మెడల్ ఇండియాకి. ఇది ఫస్ట్ మెడల్ 2000 yearsలో వచ్చింది మనకి. ఓకే, కర్ణం మల్లేశ్వరి గారు తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నారు కదా నరేంద్ర బత్రా. ఈయన ఎవరు అంటే ఈయన గురించి చెప్తాను. ఈయన ఎవరు అంటే హాకీ ఫెడరేషన్ ఉంది కదా, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, దానికి ప్రెసిడెంట్ అండి. ఈయన కూడా మే 2021 అప్పుడు నియమితులయ్యారు అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో దీనికి మాత్రం ఆన్సర్ వచ్చేసి సహదేవ్ యాదవ్. ఓకే, విచ్ కంట్రీ లాంచ్డ్ ఫస్ట్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్. సో సూర్యుడు గురించి తెలుసుకోవడానికి ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది. సో ఎవరు అంటే చైనా లాంచ్ చేసింది. దానికి ఉపయోగించిన రాకెట్ ఏంటంటే లాంగ్ మార్చ్ 2D. శాటిలైట్ పేదండి ఇది గ్జీ. ఓకే, శాటిలైట్ నేమ్ అనమాట. మీకు ఎగ్జామ్స్లో ఎక్కడైనా కూడా ఆర్టిఫిషియల్ సన్, ఆర్టిఫిషియల్ మూన్ ఇలాంటి కాన్సెప్ట్ గురించి ఏమన్నా వస్తే, బిట్ అనేది వస్తే అది ఖచ్చితంగా చైనా అండి. ఓకేనా, ఇలాంటి టెక్నాలజీస్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతుంది చైనాని. ఓకే, నెక్స్ట్ ఇండియా కంప్లీటెడ్ 100 crore doses ఆఫ్ COVID-19 వ్యాక్సిన్స్. ఎప్పుడు కంప్లీట్ చేసిందంటే 21st October అండి. ఓకేనా, 21st October కంప్లీట్ చేసింది. సో ఇక్కడ కొన్ని పాయింట్ చెప్పుకోవాలి మనం. మీకు ఈ COVID-19 వ్యాక్సిన్ ఇండియాలో మొదటిసారి వేసుకునే వ్యక్తి ఎవరండి? మనీష్ కుమార్. ఓకే, మనీష్ కుమార్ అనే వ్యక్తికి ఫస్ట్ టైం ఇండియాలో COVID-19 వ్యాక్సిన్ వేశారు. ఈయన 34 years ఏజ్ అండి, ఈయన మేల్. సో ఢిల్లీ ఎయిమ్స్ ఉంటుంది కదా, దాంట్లో శానిటేషన్ వర్కర్ అయినా, ఢిల్లీ ఎయిమ్స్లో శానిటేషన్ వర్కర్. అండ్ రీసెంట్గానే యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో మన ప్రధానమంత్రి గారు ఇండియా ఫస్ట్ టైం DNA బేస్డ్ వ్యాక్సిన్ని రిలీజ్ చేసిన కంట్రీ ఇండియా అని ప్రస్తావించారు. సో ఆ వ్యాక్సిన్ ఏంటి? DNA బేస్డ్ వ్యాక్సిన్ జైకోవ్-D. ఓకే, జైకోవ్-D అంటే జైడస్ క్యాడిల్లా. ఓకే, జైడస్ క్యాడిల్లా. అలాగే ఇంకొక బిట్ కూడా మనం చూసాం. సీరస్ పూనావాలా గారు ఒక అవార్డు అందుకున్నారు. అదేంటిది? నేషనల్ లోకమాన్య తిలక్ అవార్డు. ఓకే, ఎందుకున్నారు? ఈయన ఎవరండి? ఇండియాలో కోవిషీల్డ్ తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్ అయినా. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటి వరకు మనం టాప్ 25 బిట్స్ అనేవి చూసాం. ఓకే, ఈ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ ఈ విధంగానే చెప్తాం, డీటెయిల్డ్గా అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఓకే, సో మీ ప్రతి వీక్ కూడా ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉండండి. దీని ద్వారా మీకు మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు కవర్ అవుతాయి అండ్ డెప్త్గా కూడా మీరు నేర్చుకుంటారు. సో మీరు కనుక ఈసారి ఎగ్జామ్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కరెంట్ అఫైర్స్ అనేది ఎంత డెప్త్గా అడుగుతున్నారు. సో అదేవిధంగా మనము చెప్తాం అనమాట. అండ్ ఎక్స్ప్లెనేషన్ పూర్తి తెలుగులోనే ఉంటుంది ఈ విధంగా. సో ఈ వీడియోకి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో మీకు ఏమైనా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది. కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ ప్లీజ్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.